డేవ్ అనే హైస్కూల్ కుర్రాడు సూపర్ హీరో కావాలని కలగంటున్నాడు. తరచు దొంగల చేతిలో ఇబ్బంది పడేవాడు. అతనికి హీరో కావాలనే కల ఉంది. అతను కస్టమ్ సూట్ తయారు చేసుకుని ట్రైనింగ్ ప్రారంభించి భవనాల మీదుగా దూకడం వరకు ప్రాక్టీస్ చేశాడు. డేవ్ తనకే ఒక భలే పేరు పెట్టుకున్నాడు, కిక్ యాస్. ఒకరోజు స్కూల్కు వెళ్తూ డేవ్ కొందరు కారును దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారని చూశాడు. ఇదే తన క్షణం అనుకున్నాడు. కాని ఒక్క పంచ్ కూడా కొట్టకముందే అతడిని కత్తితో పొడిచేశారు. రోడ్డులోకి తడబడుతూ బయటకు వచ్చాడు. వెంటనే ఒక కారు తాకింది. డ్రైవర్ క్షణం ఆగి ఏమీ జరగనట్టుగా అక్కడి నుండి వెళ్లిపోయాడు. అతని మొదటి న్యాయ ప్రయత్నం నేరుగా హాస్పిటల్ బెడ్లో ముగిసింది. చాలా అవమానకరం. ఆ విషాది ప్రారంభం తర్వాత ఈసారి చిన్నదైనా ఏదో చేయాలని డేవ్ నిర్ణయించాడు. ఒక మిస్సింగ్ క్యాట్ పోస్టర్ కనిపించడంతో సహాయం చేయాలని ముందుకొచ్చాడు. పిల్లిని వెతుకుతూ అనుకోకుండా ఎత్తునుంచి పడిపోయి పారిపోతున్న ఒక వ్యక్తిని త్రిప్పేశాడు. అక్కడున్న ముగ్గురు వ్యక్తులు ఆ మనిషిని కొట్టడం ప్రారంభించారు. డేవ్ మళ్లీ న్యాయం కోసం నిలబడి వాళ్ల ముగ్గురితో ఒంటరిగా పోరాడాడు. ఆ దృశ్యాన్ని చూసినవారు వీడియో తీసి ఆన్లైన్లో పెట్టేశారు. వెంటనే కిక్ యాస్ వైరల్ అయ్యాడు. డేవ్ తన ఇమేజ్ పెరుగుతున్నట్టు చూసి ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నాడు. అతడికి నచ్చిన అమ్మాయి ఒక రహస్యం చెప్పింది. ఆమె మాజీ బాయ్ఫ్రెండ్ ఆమెను ఇబ్బంది పెట్టడం ఆపట్లేదట. కిక్ యాస్లాంటి హీరో దొరికితే బాగుంటుంది అని ఆమె సరదాగా చెప్పింది. డేవ్లో మళ్లీ జోష్ వచ్చింది. ఆ రాత్రే సూట్ వేసుకుని ఆమె మాజీ బాయ్ఫ్రెండ్ అపార్ట్మెంట్కి వెళ్లాడు. కానీ ఆ వ్యక్తి గ్యాంగ్స్టర్. అతని ఇంటి మొత్తం డ్రగ్ లార్డ్ గుమాస్తాలతో నిండిపోయి ఉంది. చివరికి మన హీరో తప్పించుకోగలడా